సరే, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలన్నా లేదంటే ఇలాంటి అంశాలు ఏదైనా వచ్చి తెరపైకి వచ్చి మాట్లాడాలన్నా ఎందుకని ఒక అంబటి రాంబాబు అన్న వ్యక్తిని లేదంటే ఆ మంత్రిని ఆ ఎమ్మెల్యేని ఎందుకని తెరపైకి తీసుకొస్తారు మీడియా ముందుకు? పవన్ కళ్యాణ్ విమర్శించాలన్నా జనసేన పార్టీని విమర్శించాలన్నా ముందుగా అంబటి రాంబాబుని తెచ్చి కూర్చోబెడతారు, ఎందుకంటారు? వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపట్టాక కొత్త వరడ ఒకటి సృష్టించారు. అది ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని విమర్శించాలి అంటే వాళ్ళు ఏ సామాజిక వర్గము లేదా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు కేవలం వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి తిట్టేస్తారు. ఒక చౌదరి సంబంధించిన వాళ్ళని తిట్టాలి అంటే వైసీపీలో చౌదరి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకొస్తారు. ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టించాలంటే వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకొస్తారు. అలాగే ఒక ఎస్సీలను విమర్శించాలి అంటే ఇక్కడ ఉన్న ఎస్సీలను తీసుకొస్తారు. అలాగే ఒక కాపుని విమర్శించాలంటే వైసీపీలో ఉన్న కాపులను తీసుకొస్తారు. అందువల్లే పేరుని నానిగారు పదే పదే మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా వీళ్ళంతా రీజన్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం కాబట్టి ఈ ట్రెండ్ సెట్ చేసింది కొత్తగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రెండ్ సెట్ చేసిన చాలా ఏమంటారు వాటిని అనాగరిక చర్యలు, అసహ్యించుకునే చర్యలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి.